హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మీనాచారి క్రియేషన్స్. ఈ రోజు వీడియో వచ్చేసి గ్రహణ సమయంలో గర్భవతులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు అండ్ గ్రహణం తర్వాత విడిచిన తర్వాత తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి ఈరోజు షేర్ చేసుకుందాం. సో గ్రహణం టైంలో ఏంటంటే ఈరోజు చంద్రగ్రహణం కాబట్టి మీరు నిద్దట్లో ఒకవేళ ఇంట్లో ఉన్నారనుకోండి, మీరు బయట ఎక్కడైనా ఉంటే మాత్రం కొంచెం బయటికి వెళ్లకుండా ఇంట్లోనే ఉండడానికి ట్రై చేయండి. ఇంట్లో మాత్రం కర్టన్స్ అన్నీ వేసుకొని కదలకుండా పడుకుంటే సరిపోతుంది. అండ్ వెంటిలేషన్ నుంచి వెలుతురు అనేది రాకుండా, ఆ వెలుతురు మీరు చూడకుండా ఉంటే సరిపోతుంది అన్నమాట. ఇది భారతదేశంలో వాళ్ళకైతే వర్తించదు. ఎక్కడైతే గ్రహణం ఉంటుందో వాళ్ళకి ఈ నియమాలు అన్నమాట. సో వాళ్ళ కోసం నేను చెప్తున్నాను. సో కర్టన్ నుంచి ఏమన్నా లైటింగ్స్ వస్తే మాత్రం చూడొద్దన్నమాట. సో కళ్ళు మూసుకొని పడుకోండి. ఫోన్లలో టీవీలలో గ్రహణం అనేది చూడొచ్చు, కానీ వెలుతురు పడకుండా ఉంటే సరిపోతుంది. అలా మీరు నైట్ టైం కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఎందుకంటే టైమింగ్స్ వచ్చేసి 4 అది మార్నింగ్ మనకి ఏఎం టైమింగ్స్ ఇవిగా, అంటే భారతదేశం టైమింగ్స్ చెప్తాను. 10:41 నుంచి మధ్యాహ్నం 2:18 వరకు గ్రహణం ఉంది కాబట్టి ఇది మీకు నైట్ టైం వస్తుంది. అలా క్యాలిక్యులేట్ చేసుకొని ఆ టైమింగ్స్ వరకు మీరు ఇంట్లో పడుకుంటే సరిపోతుంది. ఒకవేళ వాష్రూమ్ వస్తే కూడా వెంటిలేటర్ నుంచి లైటింగ్స్ అవి చూడకుండా మీరు వెళ్తే సరిపోతుంది అన్నమాట. ఇంట్లో మనకి అటాచ్ బాత్రూమ్ ఉంటే బెటర్. అండ్ నెక్స్ట్ డే కూడా కొంచెం డోర్లు లాక్ చేయడము, అండ్ స్నానం చేసినప్పుడు తల ముడి వేయడము, అండ్ ఏదన్నా బొందెలు కట్టుకోవడము, డ్రెస్కి ఏదైనా బొందెలు ఉంటే అవి కట్టడం, ముడులు వేయకూడదు అనమాట. అండ్ కూరగాయలు కట్ చేయకూడదు. దాని తర్వాత డోర్ లాక్ చేయడం అలాంటివి కూడా చేయొద్దు. సో ఇవి చేయకుండా ఉంటే సరిపోతుందన్నమాట. ఇవన్నీ మన పెద్దవాళ్ళు ఆచరిస్తూ వచ్చారు కాబట్టి మనం కూడా ఆ ఒక్కరోజు ఆచరిస్తే సరిపోతుంది. అండ్ నెక్స్ట్ మనకి ఈ నెలలో మళ్ళీ సూర్యగ్రహణం కూడా ఉంది కాబట్టి నేను ఆ రోజు మళ్ళీ వీడియో షేర్ చేస్తాను. సో ఈ రోజుకైతే మీరు ఈ జాగ్రత్తలు ఖచ్చితంగా తీసుకోండి. సో చూసారు కదా ఈరోజు వీడియో. అండ్ థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ మీనాచారి క్రియేషన్స్. థ్యాంక్ యూ. హలో ఫ్రెండ్స్.